హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. అసలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఏమైంది? జనసేన పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ వివిధ రకాల ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున పెళ్ళుపుకుతున్న పరిస్థితి. ఓ ఎమ్మెల్యే అయితే తన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల భూమిని ఆక్రమించుకుంటుంటే జనసేన అని పవన్ కళ్యాణ్ చోద్యం చూస్తుంటారు. ఇది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతన్ నానాజీకి సంబంధించినటువంటి వ్యవహారం గతంలోనే వెలుగు చూసింది. ఇక తిరుపతిలో మరో జనసేన నేత అయితే మహిళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడమే కాకుండా ఆ మహిళను బెదిరిస్తూ ఆ మహిళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, నగదు, ఇతర వాటిని కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంటారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఏకంగా ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగిని లోబర్చుకుని ఏడాదిన్నర పాటు ఆమెను అబ్యూస్ చేస్తూ, తన పవర్ని మిస్యూజ్ చేస్తూ, ఆమెను అబ్యూస్ చేస్తూ పెద్ద ఎత్తున ఆకృత్యాలకు పాల్పడినటువంటి ఉదంతం వెలుగు చూసింది. అసలు వీళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటారో ఏంటో తెలియదు, కానీ ఓ మహిళ కాస్త క్లోజ్గా ఉండేసరికి ఏమైనా చేయొచ్చు అనుకుంటారు. మహిళలపై ఆకృత్యాలు, మహిళలతో లైంగికంగా మహిళల్ని లోబర్చుకుని ఎదురు తిరిగితే బెదిరించడం, ఇది పరిపాటిగా మారింది. తాజాగా జరిగినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో రోజు రోజుకు కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ కొత్త అంశాల్లో ప్రధానంగా ఆమె వీడియో ఏదైతే డీప్ ఫేక్ వీడియో, ఇందులో నా ప్రమేయం లేదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పేది అరవ శ్రీధర్ ఒక వీడియో రిలీజ్ చేశాడో, ఆ తర్వాత ఆ బాధిత మహిళ ఓపెన్గా చెబుతోంది, నా సెల్ ఫోన్ పోలీసులకు ఇచ్చేస్తాను, కావాలంటే ఇందులో ఉన్నటువంటి వీడియో ఏదైతే తాను బయటికి తీసుకొచ్చానో అది ఫేకా ఒరిజినలా అనేది ఫోరెన్సిక్ ద్వారా దీన్ని టెస్ట్ చేసుకోవచ్చని కూడా ఆమె ఛాలెంజ్ వేస్తోంది. ఒక బాధిత మహిళ ఇంత బహిరంగంగా వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే అది డీప్ ఫేక్ వీడియో అని కాసేపు, లేదా ఆమె క్యారెక్టర్ మంచిది కాదని కాసేపు ఇలా దీన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు జనసేన కూటమి నేతలు. అదే సందర్భంలో ఆమె మరో విషయం బయటపెట్టింది. ఇటీవల తాజాగా అంటే ఎప్పుడైతే అరవ శ్రీధర్పై బాధిత మహిళ ఫిర్యాదు చేసిందో, కంప్లైంట్ చేసిందో, దీనికి కౌంటర్గా అరవ శ్రీధర్తో పాటు స్థానిక కూటమి నేత అయినటువంటి తాతంశెట్టి నాగేంద్ర ప్రసాద్ ఈయన చెప్తున్నాడు అసలు ఆమెతో సంబంధం లేదు అని చెప్పి. కానీ ఈ బాధిత మహిళ దీనికి సంబంధించినటువంటి చెప్పిన మరో నిజం ఉంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. నాగేంద్ర ప్రసాద్ ఎవరైతే అరవ శ్రీధర్ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారో అతను కొద్ది రోజుల క్రితం, అంటే ఈ విధంతా బయటకు వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేసి మాట్లాడాడని, అతని నైజం అంతే, అతనితో నువ్వు మోసపోతావు, అతన్ని చూసి చూడనట్టు వదిలే, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే అని చెప్పినట్టు కూడా ఆ బాధిత మహిళ చెప్పింది. అంటే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ భూముల్ని కబ్జా చేస్తుంటాడు, మరో ఎమ్మెల్యే మహిళపై ఆకృత్యాలు చేస్తుంటాడు, ఇంకో ఎమ్మెల్యే మహిళను లోబర్చుకుంటాడు, బెదిరిస్తాడు. సో ఇంత ఓపెన్గా జనసేన ఎమ్మెల్యేలు, పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఇంత ఆకృత్యాలకు పాల్పడుతుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం మౌనం వహిస్తున్నారు. దీనిపై అసలు ఏం పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. సో ఓవరాల్గా జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీకి చెందినటువంటి అరవ శ్రీధర్ వ్యవహారంలో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్న కూటమి ప్రభుత్వం నుంచి కానీ, కూటమి ప్రభుత్వ నేతల నుంచి కానీ, ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి కానీ నోరెత్తడం లేదు, ఎలాంటి స్పందన వ్యక్తం కావడం లేదు. బాధిత మహిళ అంత ఓపెన్గా వచ్చి ఫిర్యాదు చేసినా సరే ఇప్పటి వరకు దీనిపై కేసు దాఖలైనటువంటి పరిస్థితి లేదు. ఇది ఏపీలో మహిళలపై జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు ఒక ఉదాహరణ మాత్రమే. గతంలో కిరణ్ రాయల్ వ్యవహారం చూసాం, వినుత కోట వ్యవహారం చూసాం, ఇలా చాలా వ్యవహారాలు బయటకు వస్తున్నా సరే ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుంది. జనసేనానికి అసలు ఏం పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. అదే గత ప్రభుత్వ హయాంలో అయితే చిన్న చీమ చిటుక్కుమన్నా సరే పెద్ద ఎత్తున తన యాటిట్యూడ్ చూపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న.